జేడి, కేడి, సాధు సార్ ఇక మినిస్టర్ని ఇంటరాగేట్ చేస్తూ ఉంటారు. మినిస్టర్ చాలా పొగురుగా, ఆ ఇన్స్పెక్టర్ కావ్య మర్డర్ వెనకాల ఉన్న నిజాలని మీరు బయట పెడతారా? అది ఎప్పటికీ కూడా జరగదు. నేను బతికుండగా అది జరగనివ్వను అని మినిస్టర్ అంటూ ఉంటాడు. అది ఒక అవినీతి పరురాలు అని అనేసరికి జేడీకి కోపం వస్తూ ఉంటుంది. ఇక వెంటనే గన్ తీసి మినిస్టర్కు గురి పెడుతూ ఇంకొకసారి ఆ మాట అన్నావంటే ఊరుకోను అని చాలా కోపంగా అనేసరికి మినిస్టర్ అంటాను, మళ్ళీ అంటాను, ఏం చేస్తావు నువ్వు అని మినిస్టర్ జేడీతో అంటూ ఉంటాడు. ఇక కేదార్ సాధు సార్ అలానే చూస్తూ ఉంటారు. ఇక తను అవినీతి పరురాలు, నేను ఇక్కడి నుంచి దర్జాగా బయటికి వెళ్తాను అని మినిస్టర్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో జేడీ, మీరు ఇక్కడి నుంచి వెళ్తే దోషులుగా జైలుకు వెళ్తారే తప్ప నిర్దోషిగా బయటికి వెళ్ళలేరు అని జేడీ అనేసరికి, సాక్ష్యం లేకుండా మమ్మల్ని జైలుకి ఎలా పంపిస్తావు జేడీ అని మినిస్టర్ అనేసరికి, సాక్ష్యం లేదని ఎవరు చెప్పారు? సాక్ష్యం ఉంది అదిగో అని జేడీ అంటూ ఉంటే మినిస్టర్ వెనక్కి తిరిగి ఎదురుగా చూస్తూ ఉంటాడు. ఇక ఆ ఎస్ఐ నిజాతి పరురాలు అని నిరూపించి నిన్ను దోషిగా నిరూపించే సాక్ష్యం ఉంది అని జేడీ అనేసరికి మినిస్టర్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మరి జేడీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.